బాజిల్ జోసెఫ్. ఈ యాక్టర్ గురించి చాలామందికి తెలీదు. కానీ ఇతను నటించిన ప్రతి సినిమాని తెలుగు ఆడియన్స్ అయితే లవ్ చేస్తూనే ఉన్నారు. అండ్ అంతగా సినిమాల్లోని చూస్తూనే ఉన్నారు. మలయాళంలో వచ్చిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అవుతుంది. బట్ ఆ డబ్ అయిన సినిమాల్లోని జోసెఫ్ బాజిల్ సారీ బాజిల్ జోసెఫ్ అన్న హీరో కనిపిస్తున్నాడు. ఇతనెవరో కాదు, ఒక యంగ్ డైనమిక్ హీరో ఇన్ మలయాళం. ప్రతి యంగ్ హీరోకి ఒక ఫ్లాప్, ఒక హిట్ ఉంటుంది. బట్ కానీ ఇతను నటించిన ప్రతి సినిమాలు కూడా హిట్ అవుతూనే ఉన్నాయి కంటిన్యూస్‌గా. ఎక్కడ ఫ్లాప్ లేకుండా. అండ్ తను నటించిన సినిమాలు మలయాళంలో డైరెక్ట్‌గా థియేటర్‌లోకి రిలీజ్ అవుతున్నాయి. అండ్ తెలుగులో డబ్ అయ్యి డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. అయితే తెలుగులో ఇతని గురించి చాలా మందికి తెలీదు. బట్ కానీ ఇతను నటించిన సినిమాలు మాత్రం తెలుగు ఆడియన్స్ మాత్రం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇతను నటించిన కొన్ని సినిమాల గురించి నేను చెప్తాను. ఇతను ఎంచుకున్న ప్రతి సినిమా జోనర్ వేరుంటుంది. అండ్ ఒక కంటెంట్ ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి, డిఫరెంట్ మూవీస్ తోటి మలయాళంలోని ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోని తెలుస్తూనే ఉన్నాయి. అండ్ కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయినప్పుడు వాటి టైటిల్స్ తెలుగులో మార్చారు. కొన్ని మార్చలేదు. అండ్ వాటి గురించి నేనేం చెప్పడం లేదు. ఇప్పుడు తను నటించిన కొన్ని సినిమాలు బాగున్నవి నేను చెప్తాను. ఈ సినిమాలు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ మూవీ 'జయ జయ జయ హే'. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇది ఒక మలయాళం మూవీ. ఇందులోనే బాజిల్ జోసెఫ్ గారు నటించారు. తన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ మూవీ 'ఫ్యామిలీ'. ఈ ఫ్యామిలీ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. న్యాచురల్ యాక్టింగ్ తోటి అదరగొట్టేసారు. మొత్తం సినిమా మొత్తం అలాగే ఉంటుంది. మన ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్‌ని తీసుకొని వాటినే ఒక సినిమా కింద కన్వర్ట్ చేశారు. అదే ఫ్యామిలీ మూవీ. అండ్ నెక్స్ట్ 'గుడివాయర్ గుడిమందార్'. ఇది 'వృద్ధిరాజ్' తోటి కంబైన్డ్ అయ్యి కాంబో సినిమా అన్నమాట. ఇది కూడా ఫుల్ ఫన్నీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. అండ్ ఫోర్త్ మూవీ 'సూక్ష్మదర్శిని'. ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ. ఇందులోని బాజిల్ జోసెఫ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్‌లో ట్విస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 'వాజా ద బయోపిక్ ఆఫ్ మిలియన్ బాయ్స్'. ఈ సినిమాలోను కూడా బాజిల్ జోసెఫ్ క్యారెక్టర్ అయితే మర్చిపోలేం. అంత బాగుంటుంది. అండ్ ఒక మలయాళంలోను ఒక హీరో ఇంత పర్ఫెక్ట్‌గా ఒక్క ఫ్లాప్ లేకుండా తను నటిస్తున్న ప్రతి సినిమా కూడా హిట్ అవుతూనే ఉన్నది. అంటే అతను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా వేరేలాగా ఉంటుంది. స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇతను ఒక రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇతను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు. బట్ వాటి పేర్లు నాకైతే తెలీదు. తను నటించిన కొన్ని సినిమాలైతే నేనిప్పుడు తెలుగులోని అవైలబుల్‌గా ఉన్నవి నేను చెప్పాను. అండ్ మొన్న రీసెంట్‌గా 'పవన్ మ్యాన్' అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కూడా చాలా న్యాచురల్‌గా ఉంటుంది యాక్టింగ్. సినిమా కూడా బాగుంటుంది. ఎనీవే నాకైతే ఇలాంటి ఒక డైనమిక్ హీరో మలయాళంలోనే ఉన్నాడు అనంటేనే చాలా సర్ప్రైజింగ్‌గా ఉన్నది. అండ్ చాలామందికి తెలీదు కూడా. మీరు కనుక ఇతను నటించిన సినిమాలు చూడలేకపోతే ఇప్పుడే చూసేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో తెలపండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గానీ, లేదంటే కొలీగ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ షేర్ చేయండి. మూవీ లవర్స్‌కి మాత్రం షేర్ చేయండి తప్పకుండా.